ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న నేషనల్ హైవే 65 ని 6 లేన్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అందులో భాగంగా చిట్యాలకు ముందు ఒక ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ని మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 65 ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా 6 లేన్ గా. సో ఈ హైవే గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అందులో మనకి చిట్యాలకి ముందు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అండ్ అలానే కంప్లీట్ గా ఆ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తాయి. అండ్ అలానే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మనం చూడొచ్చు. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో మరి వెళ్దాం మ్యాప్లోకి. ఎక్కడ చూస్తున్నామో ఈ వర్క్ ని. సో చలో మ్యాప్లోకి వెళ్ళి మనమైతే డీటెయిల్ గా తెలుసుకుందాం ఎక్కడ ఈ వర్క్ జరుగుతుంది అనేది. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లో అయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదిగోండి, ఇది నేషనల్ 65 అనమాట. ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ విజయవాడ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నేషనల్ 65 ని 6 లేన్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదిగోండి, ఇక్కడ చిట్యాల అయితే ఉంది. సో ఈ ఏరియాలో చిట్యాల ఉంటుంది. చిట్యాల అనే ఒక మండలం ఉంటుంది. సో ఇక్కడికి కొంచెం ముందు పెద్ద కప్పర్తి, చిన్న కప్పర్తి ముందు ఒక ఫ్లైఓవర్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలోని. సో ఇక్కడ చూసుకోవచ్చు విలేజ్ ఆర్గానిక్ కిచెన్ ఉంది. సో ఇక్కడ ఇంకా మనకి ఈ పక్కన చూసుకున్నట్టే శ్రీ సాయిరామ్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. ఈ ప్లేస్లోని ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది. ఆ లేక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మధ్యలో చెట్లు చాలా సూపర్గా ఉంది. ఈ లేక్ని చూపిస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకా మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇంకా ఈ ఫ్లైఓవర్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మరి ఈ విజువల్స్ని చూడడానికి వెళ్దామా? సో మీకు అర్థమైంది అనుకున్నాను. మన పూణే మచిలీపట్నం హైవేలోని ఎగ్జాక్ట్గా మన పెద్ద కప్పర్తి, చిన్న కప్పర్తి ద్వారా ఈ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్లైఓవర్ విజువల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్లోని. ఇప్పుడు మీకైతే నేను బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను అనమాట. విజువల్స్ మాత్రం నెక్స్ట్ ఉంటాయి. వీడియోని పూర్తిగా చూసేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నది నేషనల్ హైవే 65. చిట్యాలకి ముందు ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా ముందు, ఇదే ఆ లేక్. ఆ లేక్ దగ్గరలో ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు నేను చెప్పా కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఫ్లైఓవర్ చూస్తున్నాం అని చెప్పి. అండ్ మ్యాప్లో కూడా చాలా డీటెయిల్గా చూపించాను. సో ఈ ప్లేస్లోని ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లేక్కి ఒక లుక్ వేద్దాం. తర్వాత చివరిలో మీకు ఈ లేక్ని ఇంకా బ్యూటిఫుల్గా అక్కడున్న కొన్ని కాకుల్ని, కొంగల్ని చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు రైట్ సైడ్ లేక్ మీకు కనిపించింది. మధ్యలో చెట్లు చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఈ లొకేషన్ మీకు ఇంకా డీటెయిల్డ్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను చివరిలో. ఫస్ట్ మనమైతే ఫ్లైఓవర్ని చూద్దాం, ఫ్లైఓవర్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది. సో మనకి ఈ ఫ్లైఓవర్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న కొప్పర్తి, రైట్ సైడ్లో పెద్ద కొప్పర్తి, 2 ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్ల మధ్యలోని ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. NH65లోని మనకి క్లియర్ కనిపిస్తుంది కదా ఆ ముందు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. సో ఈ ప్లేస్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుందో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం నాకు తెలిసి నేషనల్ హైవే 65ని వైడనింగ్ చేస్తున్నారు కదా, 6 లేన్గా అప్గ్రేడ్ చేస్తున్నారు కదా, దానికోసం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు మన మ్యాప్లో చూసినట్టుగానే ఇక్కడ నార్మల్ చిన్న ఫ్లైఓవర్ ఉండేది, దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నట్టున్నారు. నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు, బట్ మీలో ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కిచెన్ అయితే ఉందన్నమాట. అది ఆర్గానిక్ కిచెన్, అంటే లైక్ మనకు ఒక రెస్టారెంట్ లాంటిది. సో లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా అది. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లైఓవర్ అయితే ఎండ్ అవుతుంది. దాదాపు ఒక 1/2 km వరకు ఉంటుంది ఫ్లైఓవర్ అయితే. సో చూసారుగా బ్యూటిఫుల్ నేషనల్ 65 ఎలా ఉందో. సో ఇలానే మనకి మన చిట్యాల ద్వారా ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సూర్యాపేట ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ రెండు కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఆల్రెడీ నేషనల్ హైవే 65 అప్గ్రేడేషన్ వర్క్స్ గురించి ఒక వీడియో చేశాను. మన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అప్గ్రేడ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చెప్పాను ప్రతి వీడియోని సపరేట్గా చేస్తా అని చెప్పేసి, అండ్ సపరేట్గా మీకు చూపిస్తా అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాను. సో అందుకోసమే ఈ వీడియో వచ్చిందనమాట. మీరు చూస్తున్నారు ఇక్కడ కంప్లీట్గా వర్క్ జరుగుతుంది అనేది. ముందు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక కాన్వే అయితే వెళ్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కాన్వే వెళ్ళడం, వరుసగా వైట్ కలర్ కార్లు వెళ్ళడం సూపర్గా ఉంది కదా. సో ఇప్పుడు మనమైతే బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి అక్కడ ఫ్లైఓవర్ని ఇంకా డీటెయిల్గా చూస్తూ, అండ్ అలాగే మీకు చెప్పే కదా లేక్ని చూపిస్తా అని చెప్పి ఆ లేక్ని కూడా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఫ్లైఓవర్ వర్క్ క్లియర్ కనిపిస్తుంది ఎలా అయిందనేది.
మొత్తం మనకి ఇక్కడైతే లెఫ్ట్లో రైట్లో సైడ్ బాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ మధ్యలో ఫిల్ చేస్తున్నారు మట్టితోటి. అండ్ ఆ మధ్యలో మనం చూసుకున్నట్లయితే పిల్లర్ పాస్ కోసం కూడా పిల్లర్ వర్క్ కంప్లీట్ అయింది. ఒక పిల్లర్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంకా అది కంప్లీట్ అయిందంటే పైన మనకి స్లాబ్ వర్క్ కంప్లీట్ చేసి ఫ్లవర్ని కంప్లీట్ చేస్తారు. సో చూస్తున్నారుగా ఈ విధంగా ఉంది ఇక్కడ ఫ్లవర్ వర్క్ అయితే. మీకు క్లియర్గా కనిపించింది అనుకుంటున్నాను. అండ్ బ్యూటిఫుల్ కొండలు కూడా ఉన్నాయి ముందైతే, చిన్న చిన్న కొండలు సూపర్గా ఉన్నాయి చూడడానికి. ఇంకా మనం చూసాంగా ఇక్కడైతే వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి అనమాట, వెహికల్ మూమెంట్ ఎలా ఉంది. అండ్ ఈ రూట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం ఇక్కడ 6 లేన్ ఉంది అండ్ లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ముందు ఒక చిన్న అండర్ పాస్ కూడా ఉంది. మీకు కనిపిస్తుంది అండర్ పాస్, వెహికల్స్ అవి వెళ్తున్నాయి, బైక్స్ అవి వెళ్తున్నాయి. సో అక్కడ చిన్న అండర్ పాస్ ఉంది, మనం మ్యాప్ వ్యూలో అదే చూసాం. అండ్ ఆ ముందున ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ ముందు లెఫ్ట్లో మనకు కనిపించేది లేక్, బ్యూటిఫుల్ లేక్, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనమైతే లేక్లోకి వెళ్తాం. లేక్లోకి వెళ్ళి బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, దగ్గరలో కాకులు కొంగలు చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. అండ్ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఈ లేక్ ఎలా అనిపించింది, అండ్ లేక్ మధ్యలో చెట్లు ఉన్నాయి కదా, చాలా సూపర్గా అనిపించింది నాకైతే. ఇక్కడ బోటింగ్ ఉంటే సూపర్ ఉంటుంది కదా. మనకి రంపచోడవరం వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒక ఊరిలోని ఇలాగే వస్తుంది. ఆ ఊరి పేరు భూపతిపాలెం. అక్కడ రిజర్వేర్ ఉంటుంది, ఆ రిజర్వేర్ భూపతిపాలెం రిజర్వేర్. చాలా సూపర్గా ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేస్తాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. లేక్ని చుట్టుముట్టేసామా, మొత్తం చుట్టూ చూసామా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కొంగల్ దగ్గరికి వెళ్దాం. కొంగల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కాకైతే వచ్చింది. రీసెంట్గా అన్ని మూవీస్లో కాకులు అయితే నెక్స్ట్ లెవెల్ రోల్ ప్లే చేస్తున్నాయి కదా. సో కాకులు బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చాయి కదా రీసెంట్గా. ఆ సినిమాల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో చూసారా మన వీడియోలో కూడా కాకైతే వచ్చింది, సూపర్ కదా. సో ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్తుంది. అది వెళ్ళలేదు, దాన్ని నేను చేశాను అంతే. సో కొంగలు కూడా అక్కడ ఆగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఈ ప్లేస్లో ఆగి జస్ట్ ఇల్లు అవ్వచ్చు. ఎవరికైనా ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ సర్వీస్ రోడ్స్ ఉన్నాయి చూసారా, ఆ సర్వీస్ రోడ్ లాగండి, మెయిన్ రోడ్ లాగొద్దు. ఎందుకంటే ఈ రోడ్లో మనకి ఆల్రెడీ ట్రాఫిక్ గట్టిగా ఉంది కాబట్టి మనం మళ్ళీ ఈ రోడ్ని ట్రాఫిక్ పెంచకుండా ఉండాలంటే ఆ సర్వీస్ రోడ్లో ఆపుకోవాలి వెహికల్స్ అవి. సో అక్కడ ఆపుకొని హ్యాపీగా ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ మీరైతే చిల్ అవ్వచ్చు కొంతసేపు. అండ్ మళ్ళీ మీ డ్రైవ్ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది. సో బోర్ తగ్గించడానికి ఇలాంటి ప్లేస్లు ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ లెఫ్ట్లో టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపులే పెద్దమ్మ తల్లి టెంపుల్, చాలా బాగుంది కదా. సో మరి మీకైతే కంప్లీట్గా ఈ ఫ్లేవర్ వర్క్ని చూపించాను అనుకుంటున్నాను. అండ్ అలానే కంప్లీట్గా ఈ ఫ్లేవర్ గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అనుకున్నాను. అలానే మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వీడియోని ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారా, మీకైతే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ వ్యూలో. అండ్ అలానే అక్కడ నేషనల్ 65లోని చిట్యాలకు ముందు ఫ్లేవర్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు విజువల్స్ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది పక్కన, సూపర్ బస్లా, నాకు చాలా నచ్చింది. సో అందుకే మీకు చూపించాను. సో ఇంకా నేనైతే వీడియోని ఎక్కడ దాని చేస్తున్నాను అనమాట. మీకు కానీ వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.